గుంటూరు. గుంటూరులో అన్నీ కూడా ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునే స్థానాలు. గుంటూరు పార్లమెంట్ చూస్తే 55% ఇక్కడ ఎన్డీఏ కూటమికి అక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుండగా 37% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అక్కడ మద్దతు తెలుపుతున్నారు. గుంటూరులో ఎన్డీఏ కూటమి తరపున ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పెమ్మసాని చంద్రశేఖర్ చాలా స్ట్రాంగ్ పర్సన్. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఎవరు అభ్యర్థి లేకపోవడంతో ఎవరినో అక్కడ జస్ట్ నామమాత్రంగా నిలబెట్టిన పరిస్థితి, ఎవరు లేక అక్కడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిని నిలబెట్టిన పరిస్థితి. ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ మంచి మెజారిటీతో గెలవబోతున్నారన్నది ఇక్కడ ఈ సర్వే చెప్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. ఇక్కడ శాసనసభ నియోజకవర్గాలు చూస్తే తాడికొండ ఎస్సీ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు ఎస్సీ, గుంటూరు పశ్చిమం, గుంటూరు తూర్పు. ఇక్కడ ఇవన్నీ చూస్తే తాడికొండ ఎస్సీ 52% ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపబోతున్నారు అక్కడి ప్రజలు. 41% వైఎస్ఆర్సీపీకి అక్కడి ప్రజలు మద్దతు తెలపబోతున్నారు. దీంతో ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ అక్కడ జెండా ఎగరవేయబోతుంది. అదేవిధంగా మంగళగిరి నారా లోకేష్ ఏదైతే అభ్యర్థిగా అక్కడ ఉన్నారో 56% ఎన్డీఏ కూటమి తరపున అక్కడ ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతుంటే 37% మాత్రమే వైఎస్ఆర్సీపీకి అక్కడ మద్దతు తెలుపుతున్నారు. దీంతో ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది. పొన్నూరు చూస్తే 53% ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థికి అక్కడ మద్దతు తెలుపుతుంటే 39% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఈస్ గోయింగ్ టు విన్ దేర్. తెనాలిలో 52% నాదెండ్ల మనోహర్ జనసేన తరపున అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఎన్డీఏ కూటమి తరపున. 52% ఎన్డీఏ కూటమికి అక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుంటే 41% మాత్రమే అక్కడి ప్రజలు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. అక్కడ ప్రాబబ్లీ ఎన్డీఏ కూటమి తరపున జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాడు ఎస్సీ ఏదైతే ఉందో 48% ఎన్డీఏ కూటమికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపబోతున్నారు. అదేవిధంగా అక్కడ ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ ఈస్ గోయింగ్ టు విన్. గుంటూరు పశ్చిమం చూస్తే 51% ఎన్డీఏ కూటమికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుంటే వైఎస్ఆర్సీపీకి మాత్రం 42% ఇక్కడ ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి. దీంతో ప్రాబబ్లీ గుంటూరు పశ్చిమంలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు తూర్పు చూసుకున్న 48% ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుంటే 44% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.